హాయ్ గైస్! ఈరోజు మీ అందరి కోసం ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయిన టమాటో కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఫస్ట్‌గా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక టమాటోస్ అనేవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టుకొని. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా టమాటోస్ అనేవి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ టమాటోస్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ స్టార్ మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఒక 2 మినిట్స్ పాటు. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ ప్రాసెస్ అయిన టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినది. ఎంతో ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అయిన టమాటో కర్రీ మీరు కూడా ట్రై చేయండి.